ఏపీ రాజకీయ రగడ తెలంగాణకు చేరింది. హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ వైసీపీ రచ్చ జరుగుతోంది. నగరంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మలతో శవయాత్రలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పంజాగుట్టకు శవయాత్ర కొనసాగింది. శ్మశాన వాటికలో దిష్టిబొమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఈ విధంగా కూడా ఏపీ రాజకీయ రగడ ఇప్పుడు తెలంగాణలో కొనసాగుతుందని చెప్పాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి టీడీపీ భవన్ నుంచి కూడా మొత్తం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మొత్తం కూడా టీడీపీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఈ విధంగా హైదరాబాద్ కేంద్రంగా శవయాత్ర అంబటి రాంబాబు శవయాత్ర నిర్వహించారు. తన దిష్టిబొమ్మతో ఈ శవయాత్ర నిర్వహించడం జరిగింది. అయితే మనందరికీ కూడా తెలిసిందే, అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు గాను దుమారం చెలరేగుతూ ఉంది. సీఎం చంద్రబాబుని దూషించారంటూ కూడా టీడీపీ ఆరోపణలు చేస్తూ కూడా ఆయన ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి దృశ్యాలు మనం చూసాము. ఇక అక్కడ కూడా వైసీపీ కార్యకర్తలు కూడా రావడం, వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య రచ్చ జరగటం జరిగింది. ఇంకా ఈ మంటలు చల్లారలేదు. ఇంకా ఈ మంటలు ఇప్పుడు తెలంగాణలో వెలుగుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అంబటి రాంబాబు దిష్టి బొమ్మను తయారు చేసి శవయాత్ర నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆయన ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు గాను ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఏదైతే టీడీపీ శ్రేణులంతా కూడా పెద్ద కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనను విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కార్యకర్తల కోలాహలంతో కూడా పెద్ద ఎత్తున విమర్శలకు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులంతా ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ అలాగే అంబటి రాంబాబు పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలుపుతూ ఉన్నారు. మొత్తం కూడా ఏదైతే ఈ దిష్టి బొమ్మ దగ్ధం కావచ్చు మొత్తం కూడా అన్నీ చేస్తూ ఉన్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో అంటించినటువంటి నిప్పు ఇటు తెలంగాణ వరకు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న ఏదైతే అంబటి రాంబాబు ఏదైతే వ్యాఖ్యల పైన దాదాపు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఎన్టీఆర్ భవన్ నుంచి కూడా పంజాగుట్ట దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటిక దాకా శవయాత్ర నిర్వహించారు. దాంట్లో ముఖ్యంగా పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో అక్కడికి వెళ్ళారు. సో ఈ రకంగా ముఖ్యంగా గతంలో కనుక చూసుకుంటే మనం ఈ రాజకీయాలు అంటే ఏపీ రాజకీయాల్లో తెలంగాణలో రాజకీయాలు అంటే అటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు టీడీపీ కానీ గత 12 సంవత్సరాలుగా యాక్టివ్ పాలిటిక్స్లో లేవు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అలాగే టీడీపీ శ్రేణులు కూడా యాక్టివ్ అయ్యారు. గతంలో ఏదైతే మొన్న జరిగినటువంటి జగన్ బర్త్డే సందర్భం చూడొచ్చు, మొత్తం హైదరాబాదు మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఏదైతే జగన్కి సంబంధించి పెద్ద ఎత్తున బర్త్డే కేకులు కావచ్చు, బర్త్డేకి సంబంధించిన బ్యానర్లు కావచ్చు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరిపారు. గతంలో కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా టీడీపీకి కూడా గతంలో అయితే ఏదైతే చంద్రబాబు నాయుడిని గతంలో ఒక కేసు నిమిత్తం ఆయనను అరెస్ట్ చేశారో ఆ సందర్భంలో ఇక్కడ కూడా హైదరాబాద్లో మొత్తం కూడా ఈ కుకట్పల్లి, మాదాపూర్ మొత్తం కూడా హైటెక్ సిటీ ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ నిరసన ప్రదర్శన చేశారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ ఇక్కడ ఇలాంటి నిరసనలు ఇక్కడ చేయకండి, ఎందుకంటే అది జరిగింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పాలిటిక్స్ని ఇక్కడ రుద్దకండి. సో మీరు ఏదైనా నిరసన చేయాలనుకుంటే అక్కడ అమరావతికి వెళ్ళి చేయండి, లేదంటే విజయవాడకు వెళ్ళి చేయండి అంటూ కూడా అప్పుడు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పుడు అందరికీ సానుకూలంగా స్పందిస్తుంది. ముఖ్యంగా అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్ బర్త్డేలు చేసినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు, అంటే సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు ఈ అంబటి రాంబాబు వ్యాఖ్యలపైన టీడీపీ శ్రేణులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము ఏ పార్టీకి కానీ ఎవరికి కానీ వ్యతిరేకం కాదు, శాంతియుతంగా మీరు ఏదైనా చేసుకోవచ్చు అనే తీరులో ప్రస్తుతం ప్రభుత్వం వెళ్తూ ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అయినా ఇటు టీడీపీ అయినా తెలంగాణ పాలిటిక్స్లో కొంచెం యాక్టివ్ అయినట్టు కనబడతా ఉంది. దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి కనుక చూస్తే కొన్ని చోట్ల ఇప్పటికే జనసేన ఏదైతే ఉందో జనసేన ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పినారు. ఇప్పటికే ఒకవైపు టీడీపీ కూడా, ఎందుకంటే కుకట్పల్లిలో అలాగే కొన్ని మేజర్ నియోజకవర్గాల్లో టీడీపీ యాక్టివ్ అయినట్టు కనబడతా ఉంది. మరి వైఎస్ఆర్సీపీ కూడా వచ్చే 2029 ఎలక్షన్స్కి ఇక్కడ తెలంగాణ నుంచి కూడా పోటీ చేయబోతున్నారా అనే రీతిలో కూడా వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ
తెలంగాణలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన మూడు కూడా యాక్టివ్ పాలిటిక్స్ చేయబోతున్నాయి. 2029లో పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అలాగే బీజేపీతో పాటు ఈ పార్టీలు కూడా పోటీలో ఉండబోతున్నాయా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా అంబటి రాంబాబు విషయంలో పెద్ద ఎత్తున ఇక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మొత్తం కూడా శవయాత్రలు అలాగే నిరసన కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక దీని మీద వైసీపీ ఏ విధంగా స్పందిస్తూ ఉంది సతీష్? ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా అంటే దీనిపైన ఎవరు కూడా పెద్దగా స్పందించని పరిస్థితి ఉంది తెలంగాణలో. సో అక్కడైతే డైరెక్ట్ జగనే ఫోన్ చేసి రాంబాబుతో మాట్లాడినట్టు నిన్న నైటే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ పరిణామాలు కూడా అంటే తెలంగాణలో పాలిటిక్స్ వేరే రకంగా ఉంటాయి, ఆంధ్రాలో పాలిటిక్స్ వేరే రకంగా ఉంటాయి కాబట్టి సో తెలంగాణలో అయితే జస్ట్ మీరు ఏదైనా శాంతియుతంగా ధర్నా చేసుకున్నా ఏదైనా ర్యాలీ చేసుకున్నా మేము అప్రూవల్ ఇస్తాం అంతే తప్ప మిగతా వేరే చర్యలు ఏం చేసినా మేము సహించమంటూ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. దీనికి మరి వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన క్యాడర్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, స్టే విత్ us సతీష్. ఇక ఏపీలో రాచుకున్నటువంటి రాజకీయ రగడ ఇప్పుడు హైదరాబాద్కి చేరుకుంది. ఇక్కడ టీడీపీ శ్రేణులు కూడా అంబటి రాంబాబు దిష్టి బొమ్మను తయారు చేసి ఆ దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఇక మనందరికీ కూడా తెలిసిన విషయమే, ఏదైతే అంబటి రాంబాబు చేసినటువంటి సీఎం చంద్రబాబుని ఒక అసభ్య పదజాలంతో దూషించారు అంటూ కూడా టీడీపీ శ్రేణులు దీని మీద తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ కూడా. ఇక హైదరాబాద్లో కూడా ఇప్పుడు చూసుకుంటే కనుక వైసీపీకి సంబంధించి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఇక్కడ చేయటం చూసాము. ఇక మరొక వైపు చూసుకుంటే ఈరోజు ఇక్కడ జనసేన కూడా కొంత యాక్టివ్గా ఉంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాము. ఇక టీడీపీ కూడా ఇక్కడ యాక్టివ్గా ఉంటున్నటువంటి నేపథ్యాన్ని గమనించవచ్చు.